వృద్ధాప్యం జీవితంలో ఒక దశ. అది ఎవరికైనా సహజం. సాధ్యమైనంత వరకు వారికి చేయూత ఇవ్వండి. వారిని చూసి వెక్కిరించకండి. ఇటీవల కాలంలో చాలామంది మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పు, రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. కాస్త నడవలేకపోతున్నారు. వాళ్ళకి కాస్త చెయ్యందిచ్చి గమ్యం చేర్చండి. లేకపోతే బండి ఎక్కించటం, మెట్లు ఎక్కించటం, అట్లాంటి వాటికి సహాయపడండి. నడవలేని స్థితిలో రతన్ టాటా గారు కూడా ఒక కుర్రాడి సహాయంతోనే జీవనం సాగించారు. వాజ్పేయి గారు అంతే. ఇటీవల శారద గారు పాపం స్టేజి మెట్లు ఎక్కలేకపోయారు. అలాంటి వాళ్ళు ఎందరో, ప్రతి ఒక్కరికి ఆ స్థితి వస్తుంది. వాళ్ళు మర్యాదగా గౌరవించండి. అల్లు రామలింగయ్య గారు వీల్ చైర్కి పరిమితం అయ్యారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చక్కగా తయారు చేసి కారు ఇచ్చి కేబీఆర్ పార్క్కి పంపించేవారు. ఒక వీల్ చైర్ తీసుకొచ్చి మెయిన్ గేట్ దగ్గర వేసి కూర్చోబెట్టేవారు. వచ్చే పోయే వాళ్ళందరినీ చూసుకుంటూ కూర్చునేవారు. ఇష్టమైన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు పోయి పలకరిస్తే 4 మాటలు మాట్లాడేవారు. అదేంటంటే వారికి ఒక ఆనందం. అచేతనంగా ఉండేదానికన్నా నేను ఒక చోటకి రాగలిగాను అనే సంతృప్తి మనిషిని కొంచెం వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వారికి కూడా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. అల్జీమర్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. వారు ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నారు. వారిని చూసి కూడా నవ్వకండి. ఎవరికి ఎటువంటి స్థితి వస్తుందో మనకెవరికీ తెలియదు. సాధ్యమైనంత వరకు ప్రేమగా చూడండి.